వెళ్ళకూడదని నా అభిప్రాయం. ఒకటి ఒక విషయం ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు సెంటర్లు వేరే అనేది నాకు తెలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు సార్. ఓన్లీ కోటి ఉమెన్స్ కాలేజీలో అమ్మాయిలకు మాత్రమే దాన్ని కంప్లీట్ గా డివైడ్ చేయడం అనేది అసలు దేశ చరిత్రలో సివిల్స్ కూడా అలాంటి సంఘటనలు అయితే నాకు తెలిసే జరగలేదు సార్. మీకు తెలిసి ఏమన్నా జరిగినాయి సార్ విఠల్ సార్? 10th ఇంటర్ లో జరగకూడదు అంటే జెండర్ బేస్డ్ గా సెంటర్ అలాట్మెంట్ ఉండదు, అసలు ఆల్ టికెట్ బేస్డ్ గా సెంటర్ అలాట్మెంట్ ఉండదు, నాట్ బేస్డ్ ఆన్ జెండర్. అట్లా జరగ కూడా తప్పు, పొరపాటు అట్లా చేయడం. ఏ ఉద్దేశంతో చేశారో ఎందుకు చేశారో తెలియదు కానీ అట్లా చేయకూడదు. ఆల్ టికెట్ బేస్డ్ గానే సెంటర్స్ ఉంటాయి. భరత్ గారు చెప్పండి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జడ్జి గారు ఒక విషయం పాయింట్అవుట్ చేసినారు తన తీర్పులో. అదేంటంటే ద క్యాండిడేట్ హూ డిడ్ నాట్ ఈవెన్ క్లియర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పేపర్ స్టిల్ హ్యాడ్ దేర్ అదర్ పేపర్స్ ఎవాల్యుయేటెడ్ అండ్ ఇన్క్లూడెడ్ ఇన్ టోటల్ మార్క్స్ కాంట్రరీ టు ది నోటిఫికేషన్ టర్మ్స్ అని ఒక అబ్జర్వేషన్ చేసినాడు. అది ఎంత హీనమైంది చెప్పండి. ఇప్పుడు దాన్ని హౌ కెన్ ది అదర్ చెప్పండి ఏం చేశారు? సమ్ క్యాండిడేట్ హూ డిడ్ నాట్ క్లియర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పేపర్. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ పేపర్ వేస్తేనే మిగతా పేపర్ల ఎవాల్యుయేషన్ జరుగుతుంది. మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ శరత్ అన్న మీకు యాడ్ చేస్తున్నా, ఇంగ్లీష్ పేపర్ ఈజ్ అ క్వాలిఫికేషన్ పేపర్, క్వాలిఫికేషన్. ఆ ఇంగ్లీష్ పేపర్ లో పాస్ అవుతేనే మిగతా పేపర్స్ వాల్యుయేట్ చేయాలి. కరెక్ట్. కాని వ్యక్తులను కూడా మిగతా చేసి మార్క్స్ యాడ్ చేశారు అన్నది తన అబ్జర్వేషన్ అనుకుంటా బహుశా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది ఎట్లా తెలిసింది? అది ఎవరి వాళ్ళకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ డీటెయిల్స్ ఇచ్చారు మొన్న వాదన జరిగినప్పుడు. ఒక్క నిమిషం భరత్, ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇంపాసిబుల్ టాస్క్ అని ఒకటి ఉంటది. ఇంపాసిబుల్ టాస్క్ అంటే హ్యూమన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, యూ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ సచ్ ఆ రకమైనటువంటి ఎవాల్యుయేషన్ జరుగుతుందని. అక్కడ జడ్జి గారు ఏం పాయింట్అవుట్ చేసినారంటే డబుల్ అండ్ ఈవెన్ ఎలిజిడ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ 1.26 lakh స్క్రిప్ట్స్ ఇన్ 90 days అని. అంటే రెక్కలు వచ్చుకొని ఎగిరిపోయినా గానీ ఇంత పెద్ద స్టూపెండస్ టాస్క్ కుడ్ నాట్ హావ్ బీన్ అకంప్లిష్డ్ విత్ ఇన్ సచ్ ఎ స్మాల్ పీరియడ్ ఆఫ్ 90 days అనేటువంటి మాట జడ్జి గారు మాట్లాడినారు. దీన్ని అప్పలేట్ కోర్టు ఎట్లా ఇగ్నోర్ చేస్తారు చెప్పండి? తర్వాత రెండోది భరత్, ఇప్పుడు మీరు ఎంతమంది అన్నారు కదా టీఎస్పీఎస్సీ ఇండిపెండెంట్ గా ఉంటది, ముఖ్యమంత్రికి బాధ్యత లేదు అది ఇది అని అన్నారు కదా. ముఖ్యమంత్రికి భరత్ అనే శరత్ అన్న ఇట్ కమ్స్ అండర్ జిఏడి. ఈసీపీఎస్సీ కమ్స్ అండర్ జిఏడి. జిఏడి హెడ్ ఆఫ్ ది జిఏడి సీఎం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. విద్యాశాఖ మంత్రి అంటే మైపాల్ యాదవ్ విద్యాశాఖ మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి కిందికి రాదని చెప్పి ముఖ్యమంత్రి కిందికి రాలేదు. ఒక్క నిమిషం, అలా కాదు. ముఖ్యమంత్రి అంటే తాను గొప్పలని తనకు వైపు, తర్వాత ఫెయిల్యూర్స్ అని ఇతరులకు అనేటువంటి అంశం మాట్లాడిన సందర్భంలో మనం ఏం చెప్తామంటే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే లోకో పేరెంటీ అని లాలో ఒక కాన్సెప్ట్ ఉంటది. అంటే ముఖ్యమంత్రి, ఒక స్కూల్ ప్రిన్సిపాలు, ఒక డాక్టరు, వీళ్ళు ఎట్లా అంటే తండ్రి లాంటి పాత్ర పోషించాల్సి వస్తుంది. తప్పు ఎవడు చేసినా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఒక ఉదాత్తమైన స్వభావంతో ఈ వ్యవహారాలు చేయాల్సి ఉంటుంది తప్ప ప్రత్యర్థులను దునుమాడాలా అనే ఈ రాజకీయ కోణం అనే దాన్ని ఇట్లాంటి వాటిలలో పెట్టద్దు భరత్. తర్వాత రెండోది ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే అల్టిమేట్లీ హూజ్ ఇమేజ్ ఈజ్ ఎఫెక్టెడ్. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో, రాజస్థాన్ లో, ఉత్తరప్రదేశ్ లో, ఇంకా ఇతర రాష్ట్రాలలో పేపర్ లీకేజ్లు జరిగినాయి, బీహార్ లో జరిగినాయి. రాహుల్ గాంధీ చాలా పదే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు కదా. అసలు సరి అయినటువంటి ఎగ్జామినేషనే జరపలేని చచ్చు ప్రభుత్వాలు బీజేపీ అని అంటున్నాడు కదా. మరి ఇప్పుడు తెలంగాణలో జరిగిన దీనికి ఆయన ఇచ్చే ఆన్సర్ ఎట్లా ఉంటదండి? ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొంత కొత్త పద్ధతిలో ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే పేపర్ లీకేజ్ కాదు, ఇది లీకేజ్ వేరు, ఇది వేరు. లీకేజ్ అన్నది మిస్టేక్ కదా, క్రిమినల్ మిస్టేక్. లీకేజ్ లోపల దొంగతనం అంటే లాస్ట్ టైం ఈ రూపాన్ని గురించి విద్యార్థులు ధర్నా చేసినప్పుడు ఫస్ట్ మేమే డిబేట్ పెట్టాం. అప్పుడు ఎందుకంటే ఈ చర్చలో కాంగ్రెస్ వాళ్ళు లేరు కాబట్టి నేను బ్యాలెన్స్ చేసింది మాట్లాడుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి స్పోక్స్ పర్సన్స్ అందరు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట ఎవరు మాట్లాడొద్దు ఈ ఇష్యూ మీద అని చెప్పి, అందుకని ఎవరు జాయిన్ కాలేదు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే లీకేజీని వాల్యుయేషన్ లో ప్రాబ్లం రెండు ఒకే విధంగా చూడకూడదు కదా. లీకేజ్ ఈజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఇప్పుడు లీకేజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ అన్ అఫెన్స్. అది దాంట్లో ఇప్పుడు ఎవరింట్లోనో దొంగతనం జరిగితే దానికి ముఖ్యమంత్రిని బాధ్యులు చేయలేము. కానీ మిస్మేనేజ్మెంట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ది అడ్మినిస్ట్రేషన్.
ఒపేసిటీ ఉంది అని జడ్జి గారు చెప్పిన తర్వాత దెర్ ఇస్ అబ్సల్యూట్, ది ప్రొసీజర్ ఇస్ అబ్సల్యూట్లీ ఒపేక్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ టు అకంప్లిష్ సచ్ టార్గెట్స్ అని జడ్జి గారు మాట్లాడిన తర్వాత దాన్ని కూడా మేము మొద్దుగా ఉంటాము, మేము పట్టించుకోము, సీరియస్నెస్ అర్థం చేసుకోము, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటాము, అప్పీళ్లు వేస్తాము, మాకు డబ్బు ఉంది కాబట్టి ఎవరి మీద యుద్ధం చేస్తున్నారండి ప్రభుత్వం ఆన్ దిస్ అన్ఎంప్లాయిడ్ యూత్? Of course, ఒకసారి సుమిత్ర గారి ఒపీనియన్ తీసుకుందాం. టీఎస్పీసీ